ఏపీలో బెస్ట్ ఇంటర్ కాలేజ్ ఎవరైతే ఇంటర్ కాలేజ్ కోసం వెతుకుతా ఉన్నారో, ఇంటర్ విత్ జేఈ కానివ్వండి, ఇంటర్ విత్ నీట్ కానివ్వండి, దీనికి సంబంధించి అసలు ఈ 2026లో బెస్ట్ ఇంటర్ కాలేజ్ ఏంటి, అసలు ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో ఇప్పుడు నాకు తెలిసి ఆల్రెడీ అందరూ పేరెంట్స్ కూడా సర్చింగ్ మొదలుపెట్టి ఉంటారు. ఏ కాలేజ్ బాగుంది, క్యాంపస్లు తిరగడం, బ్రాండ్ బాగుందా అక్కడ చూసి జాయిన్ అయిపోవడం, ఇలా చేస్తూ ఉంటారు. అసలు మనం ఈ వీడియోలో అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకంటే ఏపీ అండ్ తెలంగాణలో ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఇప్పటి నుంచో కూడా మనకి ఎక్కువగా ఏంటి అంటే మిగతా అన్ని స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కువగా ఇంజనీర్స్ కానివ్వండి, ఎక్కువగా మెడికల్ అంటే ఇంజనీర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఎక్కువగా ఇక్కడి నుంచి దానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మిగతా వాటి వైపు ఇంట్రెస్ట్ అంటే ఆర్ట్స్ కానీ వేరే వేరే బ్రాంచెస్ వేరే ఏదైతే ఉన్నాయో అవి చాలా వరకు కంపారిటివ్లీ చాలా తక్కువ ఇంట్రెస్ట్ అనేది, అంటే సహజసిద్ధంగానే ఇంట్రెస్ట్ అనేది తక్కువ చూపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని అసలు ఈ ఏపీలో బెస్ట్ ఇంటర్ కాలేజ్ ఎలా ఉంటే బాగుంటుంది, అంటే ఏది ఏంటి ఎలా ఉంది పరిస్థితులు మాట్లాడుకునే ముందు ఏదైతే ఎలా ఉంటే బాగుంటుందో కూడా ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సో నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు ఒక కాలేజ్, సో ఈ జూనియర్ కాలేజ్ ఆ జూనియర్ కాలేజ్ ఇది బెస్టా అది బెస్టా ఇలా కాకుండా సో అసలు ఎలా ఉంటే బాగుంటుంది ఈ చెక్ లిస్ట్ అనేది మీరు పెన్ను పేపర్ పక్కన పెట్టుకొని నోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే జనరల్గా ఏంటి అంటే మనకి 6th క్లాస్ నుంచే నీట్ ఫౌండేషన్ అని, ఐఐటి ఫౌండేషన్ అని ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్ని స్కూల్స్లో కానివ్వండి, దానికి సపరేట్ బ్యాచ్ ఐఐటి ఫౌండేషన్ బ్యాచ్ అని, స్పెషల్ బ్యాచ్ అని, సో నీట్ ఫౌండేషన్ బ్యాచ్ అని, నీట్ స్పెషల్ ఇక రకరకాల నేమ్స్ పెట్టి 6th క్లాస్ నుంచే పిల్లల్ని ఒక రకమైన ఎన్వైర్న్మెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి, అంటే కాంపిటేటివ్ ఒక రకమైన కాంపిటేటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ జనరల్గా ఇప్పుడు కాలేజెస్ ఏం చేస్తున్నాయి అనే దాని అంటే ఏది బాగుంటుంది ఎలా ఉంటుంది అనే దానికంటే ముందు ఏం చేస్తే బాగుంటుందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది చాలా కీలకమైన స్టెప్. ఈ ఇంటర్ కాలేజ్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ విత్ జేఈ కానివ్వండి, ఇంటర్ విత్ నీట్ కానివ్వండి, ఇక్కడ 10th అయిపోయిన తర్వాత ఒక్క రాంగ్ స్టెప్ తీసుకున్నారంటే మొత్తం భవిష్యత్తే అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఒకవేళ ఇంజనీరింగ్ కావాలి, బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత బాబు ఈ కోర్సు కాకపోతే ఒక 2 నెలలు ఇంకో కోర్సు నేర్చుకోవచ్చు, ఈ కోర్సు కాకపోతే ఇంకో కోర్సు నేర్చుకోవచ్చు, ఏదో ఒక జాబ్ తెచ్చుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోకపోతే, లేకపోతే ఇప్పుడు సరైన స్టెప్ తీసుకోకపోతే మాత్రం ప్రతి పేరెంట్స్ ఆలోచించాలి. చాలా భవిష్యత్తు అనేది, పిల్లల భవిష్యత్తు అనేది అంధకారంగా తయారవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. 10th క్లాస్ చదివిన పిల్లలు మనం ఇక్కడ జనరల్గా ఏంటి అంటే డైరెక్ట్గా చాలా కాలేజెస్ ఎలా చేస్తాయంటే ఇంటర్ డైరెక్ట్గా ఇక సిలబస్ స్టార్ట్ చేసేసి అట్లా కాకుండా 10th క్లాస్లో అసలు వీళ్ళకి ఫౌండేషన్ ఉందా లేదా, ఎగ్జాంపుల్ ఒక ఫిజిక్స్లో కైనమెటిక్స్ కానీ, లేకపోతే మ్యాథమెటిక్స్ చూసుకుంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, సో కెమిస్ట్రీలో చూసుకుంటే కార్బన్ కాంపౌండ్స్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవి బేసిక్ ఫౌండేషన్ అనేది పిల్లల్లో ఉందా లేదా చెక్ చేయాలి. దాన్ని బట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళి జేఈ సిలబస్ డైరెక్ట్గా ఇంటర్వ్యూ జేఈ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇలా కాకుండా ఫిజిక్స్లో దేంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, మినిమం ఫౌండేషన్ ఉందా లేదా, ఆ తర్వాత కెమిస్ట్రీ ఎలా ఉంది, లేకపోతే మ్యాథమెటిక్స్లో ఎలా ఉన్నారు, దాన్ని బేస్ చేసుకొని ఒక ఫౌండేషన్తో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎందుకుంది. ఎందుకంటే అందరూ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్లో చదివి ఉండరు, అందరూ కూడా జేఈ నీట్ ఫౌండేషన్ స్కూల్స్లో చదివి ఉండరు, లేదా కొంతమంది ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారు, కొంతమంది కొంచెం స్లోగా ఉంటారు. సో ఇది ఫస్ట్ అట్మోస్ట్ ఇంపార్టెంట్, అంటే నేరుగా బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు అందరికీ ఒకేలాగా యావరేజ్ స్టూడెంట్ అంటే అందరికీ ఒకేలాగా ఇప్పుడు క్లాస్లో 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది దగ్గర పేరెంట్స్ అందరూ ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా ఫీజులు కడతారు కదా. కానీ 10 మందిలో ఇద్దరికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, ఇంకొక 3-4కి కొంచెం 2-3 సార్లు చెప్తే అర్థమవుతుంది, ఇంకొంతమందికి దగ్గరుండి 1కి 10 సార్లు మనం దగ్గరుండి నర్చర్ చేసి దగ్గరుండి అరే బాబు ఇట్లా కాదు, అరే అమ్మా ఇట్లా కాదు, ఇట్లా చేయాలని చెప్తే పికప్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే క్లాస్లో అందరినీ ఒకటేలాగా కూర్చోబెట్టి అందరికీ అదే బోర్డు మీద అట్లా కాకుండా ఇండివిజువల్ అటెన్షన్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే వీకెండ్స్లో ఎగ్జామ్ పెడతారు, వీకెండ్స్లో ఎగ్జామ్కి ఒకటే ప్యాటర్న్ ఎగ్జామ్ పెట్టుకున్నారు అనుకోండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తొందరగా గ్రాప్ చేసుకునేవాడికి ఎక్కువ మార్కులు వస్తాయి, కొంచెం యావరేజ్ స్టూడెంట్కి తక్కువ వస్తాయి, ఇంకా వీక్గా ఉన్న స్టూడెంట్స్కి ఇంకా తక్కువ వస్తాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక 10 మార్కులకి ఒక టెస్ట్ పెడితే 10 మార్కుల్లో 1-2 మార్కులు కూడా రాకుండా 3 మార్కులు 4 మార్కులు వచ్చిన వాళ్ళు డీలా పడిపోతారు, తెలియకుండానే ఒక డిప్రెషన్. అందుకనే డివైడ్ చేయాలి, అంటే పూర్తిగా కాకపోయినప్పటికీ సో ఇది
ఇక్కడ ఏంటి అంటే యావరేజ్ స్టూడెంట్ అందరిని ఒక సెగ్రిగేట్ చేయాలి, బాగా చదివే వాళ్ళందరినీ ఒక సెగ్రిగేట్ చేయాలి, ఒక క్లాస్లో పెట్టాలి. అండ్ లిమిటెడ్ బ్యాచ్ కూడా ఉండాలి. లిమిటెడ్ బ్యాచ్ కూడా ఈ మధ్య కాలంలో వింటా ఉన్నాను, క్లాస్కి 150 మంది. ఏం వింటారు పిల్లలు, ఏం వింటారు, ఏం అర్థమవుతుంది? ఆడాడో క్లాస్ చెప్పుకుంటూ ఉంటారు, ఈడాడో పిల్లలు వింటూ ఉంటారు. ఏ విధంగా అది పాసిబిలిటీ పిల్లలు ఇదవుతారు? సో లిమిటెడ్ బ్యాచ్ అనేది ఉండాలి. అండ్ తర్వాత చూసుకుంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. బట్టి చదివే విధానం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు నీట్ కానివ్వండి, అటు జేఈ కానివ్వండి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారింది. కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్ క్లారిటీ వస్తేనే ఈ ఎగ్జామ్స్ నాట్ ఓన్లీ జేఈ, బిట్సాట్ కానివ్వండి, లేకపోతే ఐజరు, నైజరు, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అన్ని క్రాక్ చేయాలి అంటే ఖచ్చితంగా కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండాలి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉండాలి. బట్టే విధానం కుదరదు. సో ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఇస్తున్నారా లేదా? ఇంకోటి సిలబస్ ఫాస్ట్గా అయిపోవాలి. అబ్బా గొప్పగా చెప్పుకుంటారు, అబ్బా నేను 10 రోజుల్లో సిలబస్ అయిపోగొట్టా, నేను 4 రోజుల్లో సిలబస్ అయిపోతా. ర్యాట్ రేస్ లాగా ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేయడం అనేది కాన్సెప్ట్ కాదు. చాలామంది పేరెంట్స్ కూడా తెలియక అరే ఫాస్ట్గా సిలబస్ అయిపోతుంది, అబ్బా ఆ కాలేజీలో ఫాస్ట్గా సిలబస్ అయిపోగొడతారా, తొందరగా అయిపోగొడతారంట, మా పిల్లలు నాకు జాయిన్ చేస్తా, లేకపోతే ఆ బ్రహ్మాండమైన బ్రాండ్ అది ఢిల్లీలో ఏడో తగా సూపర్గా ఉంది, ఇక్కడ జాయిన్ చేయించేస్తా, అలా ఆలోచించదు. ఎందుకంటే ఫాస్ట్గా చెప్పడం వల్ల కాదు, స్లోగా నిదానంగా అర్థమవుతుందా లేదా, టైం మెయింటైన్ చేయాలి. అలాగని మరీ నత్తనడకని కాకుండా పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమయ్యేలాగా ఎలా చెప్తున్నారు, స్కెడ్యూల్ అనేది దాని తగ్గట్టు ఉందా లేదా, మరీ పరిగెత్తిస్తున్నారు, ఇది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీని కొలమానికం తీసుకొని ఫాస్ట్గా సిలబస్ అయిపోద్ది, ఫాస్ట్గా వాళ్ళు సిలబస్ అవ్వగొట్టారు, ఇదేమి రేస్ కాదు కదా, పిల్లలకు అర్థం అవ్వాలి కదా క్లాసులు అనేవి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఫుడ్ క్వాలిటీ, ఎందుకంటే పిల్లలు అక్కడే ఉండాలి కాబట్టి పిల్లలు దానికి సంబంధించి ఫుడ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ హైజీన్గా ఉండాలి. అండ్ దీంతోపాటు ఇవన్నీ కూడా లిమిటెడ్ బ్యాచ్, మంచి IIT ఫ్యాకల్టీ ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి నాట్ ఓన్లీ IIT, సో IIT అనేసే కాదు, సో ఇక్కడ ఏంటి కలగలిపిన ఒక మిశ్రమంగా ఉండాలి. అంటే నార్త్ మొత్తం పూర్తిగా నార్త్ ఇండియా ఫ్యాకల్టీని తీసుకొచ్చేసి పూర్తిగా నార్త్ యాక్సెంట్ ఇక్కడ తీసుకొచ్చేసి మన ఏపీలో చూసుకుంటే విజయవాడలోనో లేకపోతే నెల్లూరులోనో లేకపోతే గుంటూరులోనో సో వాళ్ళని తీసుకొచ్చేసేసి ఆ యాక్సెంట్తో మాట్లాడితే మన పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ప్రతి పేరెంట్స్కి అర్థమవుతుంది కదా, నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చెప్పాలనుకున్నా ప్రతి పేరెంట్స్కి అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఓకే ఇది ఏం చెప్పాలనుకున్నారు, ఎలా చెప్తున్నాను ఏంటి అని. అలా కాకుండా సో నేను కూడా కొంచెం హిందీ నార్త్ యాక్సెంట్లో అనుకోండి, ఎగ్జామ్ నాకు రాదు, నార్త్ యాక్సెంట్ రాదు, అర్థం చేసుకుంటా కానీ హిందీ నేను మాట్లాడగలుగుతాను, కానీ నార్త్ యాక్సెంట్లో నేను మాట్లాడితే ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతమంది పేరెంట్స్కి అర్థమవుతుంది ఫస్ట్, తర్వాత పిల్లలకి ఎంతమందికి అర్థమవుతుంది, ఇది కూడా మనం చూసుకోవాలి కదా. సో ఇది కూడా మనం అందుకనే నార్త్ సౌత్ అని కాదు, పిల్లలకు అర్థమయ్యేలాగా మంచి IITN ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. ఇంకోటి వచ్చేసి తెలుగులో కూడా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. నార్త్లో కూడా చాలామంది నార్త్లో కూడా ఫ్యాకల్టీ అంటే వాళ్ళ యాక్సెంట్ లేకుండా చాలా అందరికీ అర్థమయ్యేలాగా ఈజీ యాక్సెంట్ ఉంటుంది. సో మనకు అర్థమయ్యేలాగా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాంటివి మనం ఉన్నాయా లేవా అనేది మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఢిల్లీ నుంచి వచ్చింది ఎలెన్ బన్సాలు, లేకపోతే ఇంకా మనం చూసుకుంటే ఆకాష్, సో చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఢిల్లీ బ్రాండ్స్ నార్త్ ఇండియా, సో ఆడ తోపు, కోటాలో బన్సాలు, కోటాలో తోపు. సో ఎలెన్ అక్కడ చాలా బాగుంది, చాలా బాగా క్లాసులు చెప్తారు. అక్కడ బ్రాండ్ని చూసి ఇక్కడ మన విజయవాడ, గుంటూరు, నెల్లూరు సైడ్ ఇక్కడ జాయిన్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ అంటే ఇక్కడ బ్రాంచ్లు బాగలేవని నేను అనట్లేదు, కానీ కేవలం ఎక్కడో ఒక బ్రాంచ్లో ర్యాంక్స్ వచ్చాయని చూసి ఇక్కడ జాయిన్ చేయించడం కరెక్ట్ కాదు. అంటే అక్కడ రెఫరెన్స్ తీసుకొని అక్కడ చూసి ఎక్కడో చూసి మనకు తెలియని దగ్గర ఏదో ఈ పబ్లిసిటీ చూసి అబ్బా అన్ని ర్యాంకులు వచ్చాయి, ఇన్ని ర్యాంకులు వచ్చాయని చూసి నమ్మి ఇక్కడ జాయిన్ చేయించడం కరెక్ట్ కాదు, క్రాస్ వెరిఫై చేసుకోవాలి అంటున్నా. అండ్ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే ఇక్కడి నుంచి ఎదిగిన బ్రాండ్స్ ఉన్నాయి. నారాయణ, శ్రీ చైతన్య, లేకపోతే భాష్యం కానివ్వండి, వీళ్ళకి స్టూడెంట్స్ 2 నుంచి 3 లక్షల్లో ఉంటారు. ఎక్కడి నుంచి ర్యాంక్స్ వస్తున్నాయి? 2-3 లక్షల్లో ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు, ఎంతమందికి సీట్లు వస్తున్నాయి, ఎంతమంది సీట్ సంపాదిస్తున్నారు, నీటే ఎంతమంది డాక్టర్ చదువుతున్నారు, MBBS చేస్తున్నారు. ఏదో అంటే కొంత ఇప్పుడు బాగలేమన్నట్ల కొన్ని బ్రాంచెస్ నారాయణ, శ్రీ చైతన్య, భాషం కొన్ని బ్రాంచెస్ అద్భుతంగా ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని బ్రాంచెస్ ఇవి కాకుండా కొన్ని బ్రాంచెస్లో అద్భుతంగా చెప్పే వాళ్ళలో కూడా ఎక్కువగా నార్త్ ఫ్యాకల్టీ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ మనం అంటే బ్రాండ్ని చూసి మోసపోవద్దు. అంటే ఇక్కడ చూసుకోండి, విజయవాడలో చూసుకుంటే విజయవాడలో కానీ ఏపీలో కానీ బెస్ట్ ఇంటర్ కాలేజ్ అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన శరత్చంద్ర ఉంది, శరత్చంద్ర IIT నీట్ మెడికల్ అకాడమీ ఉంది. సో ఇక్కడ దీన్ని చూసుకుంటే శరత్చంద్ర సార్ ఇట్ సెల్ఫ్ IIT అని అక్కడ ఫ్యాకల్టీ లిస్ట్ మీరు చూడండి ఒకసారి. ఫ్యాకల్టీ లిస్ట్ చూస్తే IITians ఉంటారు, సో మన వాళ్ళ తెలుగు వాళ్ళు మంచి ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారు. చాలా లిమిటెడ్ స్ట్రెంత్ తోటి ఒక పర్సనల్ అటెన్షన్ ఉంటుంది, ప్రతి స్టూడెంట్కి పర్సనల్ అటెన్షన్ ఉంటుంది.
సో ఇది మనం చూసుకోవాలి, ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి మనం. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. శరత్ చంద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే, ఎంత అద్భుతంగా ఉంటాయంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తారంటే ఫుడ్ విషయంలో. మీరు ఎప్పుడైనా వెళ్ళండి, స్టూడెంట్స్తో మాట్లాడండి. నాట్ ఓన్లీ ఇది, బన్సాల్ అయినా, లేకపోతే ఆకాష్ అయినా, లేకపోతే ఇంకొక నారాయణ అయినా, శ్రీ చైతన్య అయినా, ఆ క్యాంపస్కి వెళ్ళండి. చెప్పాను, ఏదైతే ఫౌండేషన్ కోర్స్ కాడి నుంచి దాని దగ్గర ఫౌండేషన్ కోర్సు, పర్సనల్ అటెన్షను, పిల్లల కేర్. శరత్చంద్ర సార్ కూడా సో ఓపెన్ కేటగిరీలో ఐఐటి మెడ్రాస్లో సీట్ తెచ్చుకున్నాడు. అండ్ చాలా తక్కువ అవైలబిలిటీలో ఉంటాడు, చాలా తక్కువ అంటే చాలా లిమిటెడ్ బ్యాచ్ తోటి క్లాసులు రన్ చేస్తారు, చాలా తక్కువ క్యాంపస్, అంటే తక్కువ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ క్వాలిటీ టైం అంటే ప్రతి పిల్ల ఏ క్యాంపస్లో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాడు శరత్చంద్ర సార్. ఇప్పుడు లేకపోతే బన్సాలో లేకపోతే ఆకాశో సంబంధించిన ఫౌండర్స్ ఇక్కడికి వచ్చి ఎవరిని అందుబాటులో ఉంటారా? లేకపోతే ఎలేనో, లేకపోతే శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ ఉంటారా? ఉంటే ఒకసారి చెప్పండి, ఎక్కడ ఏ బ్రాంచ్లో అవైలబిలిటీలో ఉంటారు ఏంటి అని అనుకోవచ్చు. ఇప్పుడు డీన్స్ పెడతారు, వాళ్ళు పెడతారు, కానీ డెఫినెట్లీ ఒక ఐఐటి సీట్ క్రాక్ చేసి దాని నుంచి గ్రాడ్యుయేషన్ అయిన వ్యక్తి దగ్గర ఉండి చూసుకోవడం అనేది డిఫరెంట్ కదా, ఆలోచన చేయాలి. సో బెస్ట్ ఇంటర్ కాలేజ్ అంటే ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రాస్ వెరిఫై చేసుకోవాలి. శరత్చంద్ర సార్ ఐఐటియన్, సార్తో పాటు మిగతా ఫ్యాకల్టీ కూడా ఐఐటియన్స్ ఉన్నారు. అండ్ డౌట్స్ క్లియర్ చేయడానికి అక్కడే అవైలబిలిటీలో ఉంటారు. అండ్ ఇక్కడ అలాగా క్లాసులు ఏమో ఐఐటి అని చెప్తారు, ఈ తర్వాత జేఎల్స్ జూనియర్ లెక్చర్స్ లేకపోతే ఎవరో నార్మల్ నామకే వస్తే వార్డెన్స్ పెట్టేసి అట్లా కాదు, ఒక ప్రాపర్గా ఉంటుంది. ఫుడ్ క్వాలిటీ కానీ, లిమిటెడ్ బ్యాచ్ కానివ్వండి. చాలామంది నాట్ ఓన్లీ అంటే జేఈ ఇంటర్వ్యూ జేఈ జాయిన్ అయితే జేఈ ఎగ్జామ్ ఒకటే కాదు, జేఈ ఎగ్జామ్తో పాటు అదర్ ఎగ్జామ్స్ ఉంటాయి. చాలా మంచి కాలేజెస్ ఉంటాయి, ఐజర్, నైజర్, బిట్సాట్, శివ నాడార్ యూనివర్సిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే జిఎఫ్టీ గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్ ఉంటాయి. ఐఐటి ఒకటే కాదు, చాలా మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటన్నిటిని ఫోకస్ చేసి కౌన్సిలింగ్ ఇస్తూ ఓవరాల్గా సో ఒక బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వెళ్తారు. ఎందుకని చూసి జాయిన్ అవ్వండి. చూడండి, ఇంకోటి శరత్చంద్ర ఐఐటి నీట్ మెడికల్ అకాడమీ కూడా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నాయా లేవా క్రాస్ వెరిఫై చేసుకోండి. స్టూడెంట్స్తో కూడా మీరు మాట్లాడండి జాయిన్ అయ్యే ముందు. అంటే దేన్ని కూడా ఇప్పుడు బన్సాలు మంచి ఇన్స్టిట్యూటే, ఖచ్చితంగా ఒక బ్రాంచ్ కాకపోతే ఒక బ్రాంచ్ అయినా అద్భుతంగా ఉంటుంది. అన్ని బ్రాంచులు బాగుంటాయని చెప్పలేం కదా, అన్ని బ్రాంచులు బాగుంటలేవు కాదు, అన్ని బ్రాంచులు ఒకలా ఉంటాయని చెప్పలేం కదా. తర్వాత ఆకాష్ అయినా ఏదైనా కానీ. అందుకనే మీరు ఆలోచన చేసి 2026లో బెస్ట్ ఇంటర్ కాలేజ్ అనేది లైక్ మన శరత్ చంద్ర కానీ, లేకపోతే ఇంకా అదర్ జూనియర్ కాలేజ్ ఉన్నాయి, శరత్ చంద్ర ఐఐటి మెడికల్ అకాడమీ లాగా మిగతా కూడా మంచి ఉన్నాయి కదా, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి ఇప్పుడు చెప్పిన లిస్టులో. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.